పెద్దపల్లిలోని కమాన్ వద్ద గల మిల్క్ సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పాల ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ అంకిత్ రెడ్డి తెలిపారు. ల్యాబ్ రిపోర్టర్లలో నాణ్యతా లోపాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సంయుక్త తనిఖీల్లో ఎస్ఐ నరేష్ తో పాటు టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉన్న కొన్ని మిల్క్ సెంటర్లు అంటే ఎస్పెషల్లీ వాళ్ళు డైరీలో మిల్క్ పట్టుకొని వచ్చి ఇక్కడ పెరుగు నెయ్యి తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు. సో మనం ఆ క్వాలిటీ ఎట్లా ఉందనేది అది చెక్ చేయడం కోసం, ఇంకా వాళ్ళు ఏమైనా కల్తీ జరుగుతుందో లేదా చెక్ చేయడం కోసం వచ్చినాం. అట్లనే మనకి ఇక్కడైతే ఏమీ కల్తీ చేస్తున్నట్టు ఏం దొరకట్లేదు, కానీ ఎందుకైనా మంచిదని మనం శాంపుల్ చేసి ల్యాబ్కి పంపిస్తున్నాం. అదొక 3 వారాల్లో రిజల్ట్ వస్తుంది, దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. లేదు అన్ని మనం దాదాపు ఇక్కడ ఉన్న హోటల్స్ మ్యాక్సిమం మనం కవర్ చేయడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో మనం ప్రతి హోటలు తనిఖీ చేయడం జరిగింది. ఏ హోటల్లో కూడా మనం వెళ్ళిన హోటల్స్ దేంట్లో కూడా ముందు రోజు మిగిలింది స్టోరేజ్ చేసుకుని మనకు దొరికినట్టు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ ప్రాంతంలో 11-12 ప్రాంతం మధ్యలో మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇన్స్పెక్షన్ చేస్తే ముందు రోజు మిగిలినవి దొరుకుతాయి కాబట్టి ఆ సమయంలోనే క్లియర్గా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కానీ మనకేంటంటే మనకి ముందు రోజు మిగిలినవి ఎక్కడ వాళ్ళు దాచిపెట్టినట్టు ఏం దొరకలేదు. మనం ఎంక్వైరీ చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కొంచెంగా తెచ్చుకుంటున్నారు, అదే చేసుకొని అదే అమ్ముతున్నారు. నైట్ అయిపోయేటప్పటికి వాళ్ళ దగ్గర మిగిలటం కూడా లేదు మన పట్టణంలో. ఎస్పెషల్ మనకు టార్గెట్స్ ఉంటే ప్రతి నెల మనం 25 శాంపుల్ కలెక్ట్ చేసి పంపించాల్సి వస్తుంది, 25 ఇన్స్పెక్షన్లు కూడా చేయాల్సి వస్తుంది. సో ప్రతి నెల మనం రెగ్యులర్గా చెకింగ్స్ అనేవి చేస్తూనే ఉన్నాం. దృష్టికి అయితే రాలేదు ఇప్పటి వరకు. అంటే మన దృష్టికి వచ్చిన మనకు కంప్లైంట్ చేసిన ప్రతి కంప్లైంట్ మనం అడ్రస్ చేసినాం. ఆ రోజు పలానా రోజు కంప్లైంట్ వస్తే ఆ రోజు కాకపోయినా మరుసటి రోజైనా కంప్లైంట్ని అడ్రస్ చేసినాం. లేదు, రెగ్యులర్గా అయితేనే ఉన్నాయి. ఇవాళ కూడా ఇది రెగ్యులర్ తనిఖీనే. చెప్తున్నాం కదా సార్, మనం రెగ్యులర్గా పాలు పెరుగు శాంపుల్స్ అనేది తీసి పంపిస్తాం. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉన్న కొన్ని మిల్క్ సెంటర్లు అంటే ఎస్పెషల్లీ వాళ్ళు డైరీలో మిల్క్ పట్టుకొని వచ్చి ఇక్కడ పెరుగు నెయ్యి తయారు చేసి ఇక్కడ